హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గృహనేస్తం ఛానల్. వినాయక చవితి పండుగ వచ్చిందంటే మన తెలుగు రాష్ట్రాల్లో సందడి మామూలుగా ఉండదు. అందులోనూ మన హైదరాబాద్లో ప్రతి గల్లీలో కూడా వినాయకుడి విగ్రహం ఉండాల్సిందే. అయితే హైదరాబాద్లో వినాయకుడి విగ్రహం అనగానే గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణేష్. సో అందరికీ చూడాలని చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. మేమైతే మా ఎక్సైట్మెంట్ కంట్రోల్ చేసుకోలేక సెకండ్ డేనే అంటే సండే రోజే ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి వచ్చేసాము. ఈ వీడియోలో మీకు ఆ విశేషాలన్నీ చూపిస్తాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక్క లైక్ చేయండి. రెయినీ సీజన్ స్టార్ట్ అయింది కదా. ఏపీ అలాగే తెలంగాణలో వర్షాలు బాగా పడుతున్నాయి. అందుకని మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు వెదర్ కండిషన్స్ చూసుకొని ప్లాన్ చేసుకోండి. మేము వెళ్ళిన రోజైతే మార్నింగే వర్షం పడింది. అక్కడ కిందంతా చాలా తడిగా ఉంది. ఇక్కడ చూసిన బురదగా ఉంది. అయితే లక్కీగా మేము వెళ్ళిన తర్వాత అయితే ఒక్క చుక్క కూడా వర్షం పడలేదు. మేము ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకుంటాము. అలాగే ఈసారి కూడా గణేష్ని దగ్గర నుంచి చూడడానికి ఫస్ట్ క్యూ లైన్లో నించున్నాము. అంటే లెఫ్ట్ సైడ్ క్యూ లైన్ ఉంటుంది. అక్కడ కనుక మనం నించుంటే వినాయకుడిని దగ్గరగా దర్శించుకోవచ్చు. వెళ్ళే దారిలో మనకి కొబ్బరికాయలు అమ్ముతారు, అలాగే క్యాలెండర్స్ కూడా అమ్ముతారు. పక్క నుంచి కూడా ఇంకో క్యూ లైన్ ఉంది. అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ దగ్గరగా మనకు గణేష్ అయితే కనపడరు. కొంచెం దూరం నుంచి దర్శనం చేసుకోవచ్చు. మెయిన్ రోడ్ నుంచి ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. అయినా ఈ క్యూ లైన్లో అడుగు వేసుకుంటూ వెళ్ళేసరికి మాకు ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళినంత ఫీలింగ్ అయితే వచ్చింది. గణేష్ విగ్రహానికి లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్ కూడా విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ మనం చూస్తున్న విగ్రహాలు అయితే శ్రీనివాస కళ్యాణానికి సంబంధించింది. ఫైనల్గా మన బడా గణేష్ని దర్శించుకునే మూమెంట్ వచ్చేసింది. నాకైతే గూస్ బంప్సే వచ్చాయి. ఇంత పెద్ద విగ్రహాన్ని అంత దగ్గరగా చూడడం అనేది మామూలు విషయం కాదు. లెఫ్ట్ సైడ్ అయోధ్యలో ఉన్న రామ మందిరంలో రాముడిలాగే ఒక విగ్రహాన్ని పెట్టారు, చాలా బాగుంది. అలాగే రైట్ సైడ్ 2 విగ్రహాలు చూస్తున్నారు కదా, అవి రాహుకేతులవి. వినాయక చవితి సందడంతా ఇక్కడే ఉన్నట్టు అనిపించింది. వినాయకుడికి రైట్ సైడ్ ఉన్న ఈ విగ్రహాలు శివపార్వతుల కళ్యాణానికి సంబంధించినవి. చాలా బాగున్నాయి కదా. మాకు దేవుని దర్శించుకోవడానికి 40 మినిట్స్ పట్టింది. మరి మనకి ఇష్టమైన బుజ్జి గణపయ్యని చూడాలంటే ఆ మాత్రం వెయిట్ అయితే చేయాలి కదా. వినాయక చవితిలో వినాయకుడి విగ్రహంతో పాటు లడ్డు కూడా చాలా ఫేమస్ కదా. మరి అలాంటప్పుడు ప్రసాదం కొనుక్కుండా ఎలా వెళ్తాము. ఇక్కడ లడ్డు కౌంటర్స్ అయితే లెక్కలేనన్ని ఉన్నాయి. లడ్డూస్ అలాగే పులిహోర కూడా అమ్ముతున్నారు. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు లడ్డూస్ అవైలబుల్ ఉన్నాయి. లడ్డు ప్రైస్ 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ కూడా చాలా టైట్గా ఉంది. ఇదే లైన్లో స్ట్రైట్గా వెళ్తే ఐమాక్స్ వస్తుంది. కానీ మేము యూటర్న్ తీసుకున్నాము వచ్చిన రూట్లోనే వెళ్దామని. కానీ స్ట్రైట్గా పంపించకుండా లోపల ఇంకో గల్లీ నుంచి పంపించారు. లక్కీగా దారిలో మేము గజ్జలమ్మ తల్లిని దర్శించుకున్నాము. రిటర్న్ వేలో మినీ ఎగ్జిబిషనే కనిపించింది. బ్యాంగిల్స్, బుక్స్, తినేవి అన్నీ పెట్టారు. స్టాల్స్ ఎన్నున్నా ఇంతమంది జనాల్లో అసలు అడుగు వేయడమే కష్టంగా ఉంది. అందుకని ఏ షాపింగ్ చేయకుండా డైరెక్ట్గా రిటర్న్ వచ్చేసాము. ఇలా జరిగిందండి మా ఖైరతాబాద్ గణేష్ ట్రిప్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.